ఓం శ్రీ మహావిష్ణవే నమః. కన్యారాశివారికి ఒక అద్భుతమైన హెచ్చరికతో పాటు ఒక గొప్ప శుభవార్త కూడా ఉంది. జూన్ 18, 19, 20, 21 తేదీల మధ్య మీ జీవితంలో గతంలో మీరు వదిలేసిన ఒక అవకాశం మళ్లీ మీ ముందుకు రాబోతోంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ప్రేమ విషయం కావచ్చు, ధన సంబంధమైన అవకాశం కావచ్చు, లేదా మీ జీవితాన్ని మార్చే ఒక వ్యక్తి రూపంలో కూడా రావచ్చు. అయితే ఈసారి మీరు చేసే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. అందుకే కన్యారాశివారు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడాలి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో ఏ రోజు అత్యంత అదృష్టాన్ని తీసుకువస్తుంది, ఏ రంగంలో మీరు కోల్పోయిన అవకాశం తిరిగి వస్తుంది, ఎవరి ద్వారా అదృష్టద్వారం తెరుచుకోబోతోంది, గ్రహాల సంచారం మీ కుటుంబం, ప్రేమ, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది, దైవ అనుగ్రహం పొందడానికి ఏ దేవాలయాన్ని దర్శించాలి, ఏ పరిహారం చేస్తే ఈ రెండో అవకాశాన్ని విజయంగా మార్చుకోవచ్చు, ఈ అన్ని విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకోబోతున్నారు. ముందుగా మా బ్రహ్మసూత్రం ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మేము అందించే ప్రతి రాశిఫలాలు, ఆధ్యాత్మిక విషయాలు మరియు జ్యోతిష్య విశేషాలు మీకు వెంటనే అందుతాయి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం మీ ఫోటో, పుట్టిన తేదీతో మీ జాతకం పరిశీలించి మీకు పూర్తి జ్యోతిష్యం చెబుతారు. ఈ గురూజీ కేవలం 11 రూపాయల గురుదక్షిణ మాత్రమే తీసుకుంటారు. మీకు ఏమైనా సమస్యలుంటే ఒక్కసారి నమ్మకంతో కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి, లేదా మీ ఫోటో వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చెయ్యకుండా జూన్ 18 నుండి 21 వరకు కన్యారాశివారికి గ్రహాలు ఏ అద్భుతమైన సంకేతాలనిస్తున్నాయో తెలుసుకుందాం. మీరు వదిలేసిన అవకాశం మళ్లీ వస్తోంది. గ్రహాలు ఇస్తున్న మొదటి సంకేతం. కన్యారాశివారికి ఈ సమయంలో గ్రహాల సంచారం చాలా ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుధుడు మీ రాశికి అధిపతి కావడం వల్ల మీ జీవితంలో గత కొన్ని నెలలుగా జరిగిన సంఘటనలను మళ్లీ మీ ముందుకు తీసుకువచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలామంది కన్యారాశివారు ఒకప్పుడు ఎంతో ఆశతో ఎదురుచూసిన అవకాశాన్ని తమ చేతులతోనే వదిలేసి ఉండవచ్చు. కొందరు ఉద్యోగ అవకాశాన్ని వదిలి ఉండవచ్చు, మరికొందరు వ్యాపార భాగస్వామ్యాన్ని దూరం చేసుకుని ఉండవచ్చు, ఇంకొందరు ఒక మంచి వ్యక్తితో ఏర్పడిన సంబంధాన్ని అపార్థాల కారణంగా కోల్పోయి ఉండవచ్చు. ఆ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయం సరైనదే అని అనిపించినా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అది ఒక విలువైన అవకాశమని అర్థమవుతోంది. ఇప్పుడు అదే అంశం మళ్లీ మీ జీవితంలోకి రావడానికి గ్రహాలు మార్గం సిద్ధం చేస్తున్నాయి. జూన్ 18 నుండి 21 మధ్య మీరు ఊహించని ఒక వార్త వినే అవకాశం ఉంది. చాలా రోజులుగా మీతో మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయవచ్చు. ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తి మళ్లీ మీ సహాయం కోరవచ్చు. మీరు దరఖాస్తు చేసి మరిచిపోయిన ఉద్యోగం గురించి సమాచారం రావచ్చు. గతంలో నిలిచిపోయిన వ్యాపార ఒప్పందం మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈసారి అవకాశాన్ని చూసి వెంటనే భయపడకండి. గత అనుభవాల వల్ల మీరు కొంత వెనుకడుగు వేయవచ్చు, కానీ ఈసారి పరిస్థితులు మారాయి. అప్పట్లో మీకు అనుకూలం లేని పరిస్థితులు ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. కుటుంబ జీవితంలో కూడా ఇదే ప్రభావం కనిపిస్తోంది. కొంతకాలంగా దూరమైన బంధువులు తిరిగి దగ్గరవుతారు. ఒకప్పుడు మీ ఇంట్లో జరిగిన చిన్న గొడవలు మళ్లీ చర్చకు వచ్చి పరిష్కారం పొందే అవకాశం ఉంది. మీరు ఎప్పుడో వదిలేసిన కుటుంబ ప్రణాళిక మళ్లీ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇల్లు కొనాలి అనుకుని వదిలేసినవారు, భూమి కొనాలి అనుకుని ఆపేసినవారు, లేదా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుని వెనక్కి తగ్గినవారు ఇప్పుడు మళ్లీ ఆలోచించడం ప్రారంభిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి కూడా ఆశ్చర్యకరమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యక్తి మళ్లీ మీ గురించి ఆలోచించే అవకాశం ఉంది. మీ గురించి అడిగే వ్యక్తులు పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో మీరు ముగిసిపోయిందని అనుకున్న సంబంధం మళ్లీ కొత్త రూపంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి భావోద్వేగాలతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ అవకాశం కేవలం ఒక వ్యక్తి రూపంలో మాత్రమే కాదు, మీ అదృష్టం రూపంలో కూడా రావచ్చు. ఆర్థికంగా కూడా గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు, రావలసిన బకాయిలు రావచ్చు. కోర్టు లేదా పత్రాల కారణంగా నిలిచిపోయిన ఆస్తి వ్యవహారాలు ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పుడో వదిలేసిన ఆశ
మళ్ళీ మీ గుండెల్లో వెలుగు నింపే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ఈ రోజుల్లో మీ ముందుకు వచ్చే ప్రతి సమాచారం, ప్రతి వ్యక్తి, ప్రతి అవకాశం గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే గ్రహాలు మీ జీవితానికి రెండో అవకాశం ఇస్తున్నాయి. కన్యారాశివారి ఆలోచనలే అదృష్టాన్ని నిర్ణయించే సమయం. ఈ 4 రోజులలో కన్యారాశివారు తమ మనస్సును ఎలా నియంత్రిస్తారో అదే వారి భవిష్యత్తును నిర్ణయించబోతోంది. మీ రాశివారికి సహజంగా ఎక్కువగా ఆలోచించే అలవాటు ఉంటుంది. ఒక పని చేయడానికి ముందు 10 సార్లు ఆలోచిస్తారు. ఒక వ్యక్తిని నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. ఇదే మీ బలం కూడా, కొన్నిసార్లు బలహీనత కూడా అవుతుంది. ఎందుకంటే జీవితంలో వచ్చిన కొన్ని గొప్ప అవకాశాలు మీ సందేహాల వల్లనే దూరమై ఉండవచ్చు. ఇప్పుడు గ్రహాల ప్రభావం వల్ల మీరు గతంలో చేసిన తప్పులను గుర్తు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమయంలో మీ మనస్సులో తరచుగా పాత విషయాలు గుర్తుకు వస్తాయి. ఒకప్పుడు మీరు చేసిన నిర్ణయాలు, కోల్పోయిన అవకాశాలు, నమ్మి మోసపోయిన వ్యక్తులు, పూర్తికాని కలలు మీ ఆలోచనల్లో తిరుగుతుంటాయి. కాని ఈసారి ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని బాధపెట్టడానికి రావడం లేదు. అవి మీకు ఒక పాఠాన్ని గుర్తు చేయడానికి వస్తున్నాయి. ఎందుకంటే మీరు వదిలేసిన అవకాశం మళ్లీ వస్తోంది. కాని ఈసారి మీరు పాత విధంగా స్పందిస్తే మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే గ్రహాలు ముందుగానే హెచ్చరిక ఇస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ ప్రతిభను తక్కువగా అంచనా వేయకూడదు. కొంతకాలంగా మీరు చేసిన కష్టానికి గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు మీ పనిని గమనించే వ్యక్తులు పెరుగుతారు. మీరు ఊహించని వ్యక్తి మీ గురించి మంచి మాట చెప్పే అవకాశముంది. ఆ మాట మీకు ఒక కొత్త బాధ్యత లేదా ఒక కొత్త అవకాశం తీసుకురావచ్చు. వ్యాపారంలో ఉన్నవారు కూడా పాత విఫలాల గురించి ఆలోచించడం మానేయాలి. ఒకసారి నష్టపోయామని ప్రతి అవకాశాన్ని అనుమానంతో చూడకండి. ఎందుకంటే ఈసారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. కుటుంబంలో కూడా మీ నిర్ణయానికి విలువ పెరుగుతుంది. గతంలో మీ మాట విననివారు ఇప్పుడు మీ సలహా అడుగుతారు. మీ అనుభవం కుటుంబానికి ఉపయోగపడే సమయం ఇది. పిల్లల భవిష్యత్తు, ఆస్తి వ్యవహారాలు లేదా కుటుంబ ప్రణాళికల విషయంలో మీరు చెప్పే మాటకు ప్రాధాన్యత ఉంటుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఒక మంచి సంబంధం గురించి సమాచారం రావచ్చు. మొదట చిన్న సందేహాలు వచ్చినా తర్వాత అది మంచి అవకాశమని అర్థమవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరం కంటే మనస్సుకే ఎక్కువ విశ్రాంతి అవసరం కనిపిస్తోంది. మీరు భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల నిద్ర తగ్గే అవకాశముంది. అందుకే ఉదయం సూర్యోదయ సమయంలో కొంత సమయం ప్రశాంతంగా గడపాలి. ప్రకృతిని చూడాలి, మనస్సును ప్రశాంతంగా ఉంచాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఆలోచనలే మీ అదృష్టానికి దారి చూపబోతున్నాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చాలా కాలంగా ఎదురుచూస్తున్న మార్పు మీ జీవితంలో ప్రారంభమవుతుంది. ప్రేమ, వివాహం మరియు బంధాలలో తిరిగి తెరుచుకునే అదృష్ట ద్వారం. కన్యారాశివారికి ఈ 4 రోజులలో ప్రేమ మరియు బంధాల విషయంలో చాలా ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా మనస్సులో దాచుకున్న ఒక వ్యక్తి గురించి మళ్లీ ఆలోచించే పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు కన్యారాశివారు ఒకప్పుడు ఎంతో ఇష్టపడిన వ్యక్తిని పరిస్థితుల కారణంగా కోల్పోయి ఉండవచ్చు. మరికొందరు అపర్ధాల వల్ల దూరమై ఉండవచ్చు. ఇంకొందరు కుటుంబ కారణాల వల్ల ప్రేమను త్యాగం చేసి ఉండవచ్చు. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు మళ్లీ మీ ముందుకు రావడానికి కారణముంది. గ్రహాలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకువస్తున్నాయి. మీరు వదిలేసిన అవకాశం మళ్లీ వస్తోంది. అయితే అది గతంలో ఉన్న అదే రూపంలో కాకుండా కొత్త రూపంలో మీ జీవితంలోకి అడుగుపెట్టవచ్చు. ప్రేమలో ఉన్నవారు తమ భాగస్వామి మనస్సును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు పొందుతారు. చాలా రోజులుగా మీ మధ్య ఉన్న చల్లదనం క్రమంగా తగ్గుతుంది. మాట్లాడుకోవాలని అనుకున్న మాట్లాడలేకపోయిన విషయాలు ఇప్పుడు సులభంగా బయటకు వస్తాయి. మీ భాగస్వామి నుంచి ఒక మంచి మాట లేదా ఒక చిన్న ప్రోత్సాహం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. కొందరికి దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం రావచ్చు. అది మీ మనస్సులో కొత్త ఆశలను నింపుతుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. గతంలో ఏదో కారణంతో ఆగిపోయిన సంబంధం గురించి మళ్లీ చర్చ జరగవచ్చు. మీరు ఒకప్పుడు నచ్చిన సంబంధం ఇప్పుడు అనుకూల పరిస్థితుల్లో మళ్లీ ముందుకు రావచ్చు. ఇక్కడ తొందరపడకుండా కుటుంబ పెద్దల సలహా తీసుకుని ముందుకు వెళ్లడం మంచిది. ఎందుకంటే ఈసారి మీ ముందుకు వచ్చే వ్యక్తి కేవలం జీవిత భాగస్వామి మాత్రమే కాదు, మీ జీవితానికి స్థిరత్వం తీసుకువచ్చే వ్యక్తిగా కూడా మారవచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న అపర్ధాలు క్రమంగా తొలగిపోతాయి. కొంతకాలంగా ఒకరితో ఒకడు చెప్పుకోలేని బాధలు ఇప్పుడు బయటకు వచ్చే అవకాశముంది. మీరు వినడం నేర్చుకుంటే సంబంధం మరింత బలపడుతుంది.
ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు మానేయాలి. ఎందుకంటే మీ బంధాన్ని బలహీనపరిచే మాటలు ఒక నిమిషంలో బయటకు వస్తాయి, కానీ వాటిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే ఈ రోజుల్లో ప్రేమను కాపాడుకోవడానికి సహనం మీకు గొప్ప ఆయుధమవుతుంది. కొంతమంది కన్యారాశివారికి కుటుంబ సభ్యుల ద్వారా కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి బంధాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో మూసివేసిన ఒక తలుపు ఇప్పుడు మళ్లీ తెరుచుకునే అవకాశముంది. కానీ ఈసారి మీ హృదయం మాత్రమే కాదు, మీ ఆలోచన కూడా ఆ నిర్ణయంలో భాగం కావాలి. అప్పుడు మాత్రమే ఆ అవకాశం శాశ్వత ఆనందంగా మారుతుంది. ఉద్యోగం, పదోన్నతి మరియు కెరియర్లో రెండవ అవకాశం. కన్యారాశివారికి ఉద్యోగ రంగంలో ఈ సమయం చాలా కీలకంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా మీరు చేసిన కష్టానికి సరియైన ఫలితం రాలేదనే భావన ఉండవచ్చు. మీరు ఎంత పని చేసినా గుర్తింపు రాలేదని బాధపడుతూ ఉండవచ్చు. కొందరు ఉద్యోగం మార్చుకోవాలని ఆలోచించి మధ్యలో ఆగిపోయి ఉండవచ్చు. మరికొందరు ఒక మంచి అవకాశాన్ని భయంతో లేదా అనుమానంతో వదిలేసి ఉండవచ్చు. ఇప్పుడు అదే అంశం మళ్లీ మీ జీవితంలోకి రావడానికి అవకాశం కనిపిస్తోంది. మీరు వదిలేసిన అవకాశం మళ్లీ వస్తోంది అనే సంకేతం ఉద్యోగ రంగంలో చాలా బలంగా పనిచేస్తోంది. ఆఫీస్లో మీ పనిని గమనిస్తున్న వ్యక్తులున్నారు. ఇప్పటివరకు వారు మౌనంగా ఉన్నా ఇప్పుడు మీ ప్రతిభను గుర్తించే పరిస్థితి వస్తుంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్టులో మీకు అవకాశం రావచ్చు. మీరు ఊహించని బాధ్యత మీ చేతికి రావచ్చు. మొదట అది కష్టంగా అనిపించినా తరువాత అది మీ కెరియర్ను ముందుకు తీసుకెళ్లే మెట్టుగా మారుతుంది. అందుకే భయపడకుండా కొత్త బాధ్యతలను స్వీకరించాలి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా మంచి సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో ఇంటర్వ్యూ ఇచ్చి స్పందన రాకపోయిన సంస్థ నుంచి సమాచారం రావచ్చు. ఒకప్పుడు మీరు తిరస్కరించిన ఉద్యోగం ఇప్పుడు మరింత మంచి నిబంధనలతో మీ ముందుకు రావచ్చు. పాత పరిచయాల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలున్నాయి. ఈ సమయంలో ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ లేదా సందేశాలను నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీ అదృష్టం ఒక చిన్న సమాచారం రూపంలో కూడా రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నవారు తమ ప్రయత్నాలను ఆపకూడదు. మీరు చదివిన ప్రతి గంట, చేసిన ప్రతి కష్టం ఇప్పుడు ఫలితాల దిశగా కదులుతోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూడా నిరుత్సాహపడకూడదు. గతంలో 1-2 అపజయాలు వచ్చినా ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీలో ఉన్న ప్రతిభను మీరు నమ్మాలి. వ్యాపార సంబంధిత ఉద్యోగాలు చేసేవారికి కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశముంది. విదేశీ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా అనుకూల సమాచారం రావచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచనలున్నాయి. అయితే ఈ సమయంలో మీ పని మీదే దృష్టి పెట్టాలి. ఇతరులతో పోల్చుకోవడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు. మీ సమయం వస్తోంది. మీ కష్టం వృధా కాలేదని నిరూపించే రోజులు దగ్గరపడుతున్నాయి. కన్యారాశివారికి ఆర్థిక విషయాలలో ఈ 4 రోజులు కొత్త ఆశలను తీసుకురాబోతున్నాయి. గతంలో ఆర్థిక సమస్యల కారణంగా మీరు వదిలేసిన కొన్ని ప్రణాళికలు ఇప్పుడు మళ్లీ మీ ముందుకు రావచ్చు. కొందరు వ్యాపారం ప్రారంభించాలని అనుకుని మధ్యలో ఆపివేసి ఉండవచ్చు. మరికొందరు భూమి లేదా ఇల్లు కొనాలని అనుకుని పరిస్థితుల వల్ల వెనక్కి తగ్గి ఉండవచ్చు. ఇప్పుడు గ్రహాల కదలికలు చూస్తే ఆ అవకాశాలు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్లు తిరిగి వచ్చే అవకాశముంది. ఒకప్పుడు మీతో కలిసి పనిచేసిన వ్యక్తి మళ్లీ భాగస్వామ్యం గురించి మాట్లాడవచ్చు. గతంలో నష్టపోయిన కారణంగా మీరు దూరంగా పెట్టిన ఒక వ్యాపార రంగం ఇప్పుడు లాభాలను ఇచ్చే పరిస్థితిలో ఉండవచ్చు. అయితే ఈసారి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈసారి మీ ముందుకు వచ్చే అవకాశం దీర్ఘకాలిక లాభాలను అందించే అవకాశం ఉంది. ధనపరంగా కూడా కొన్ని సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా రావలసిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న బిల్లులు క్లియర్ కావచ్చు. కోర్టు లేదా పత్రాల కారణంగా ఆగిపోయిన ఆస్తి వ్యవహారాలు కదలడం ప్రారంభమవుతాయి. కుటుంబంలో ఆస్తి పంపకాల గురించి చర్చలు జరిగే అవకాశముంది. ఈ సమయంలో ఓర్పుతో వ్యవహరిస్తే మీకు అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇల్లు కొనాలనుకునేవారికి లేదా స్థలం కోసం వెతుకుతున్నవారికి మంచి సమాచారం రావచ్చు. మీరు ఒకప్పుడు చూసి వదిలేసిన ప్రాపర్టీ మళ్లీ మీ ముందుకు రావచ్చు. లేదా అదే తరహా మంచి అవకాశం మరో రూపంలో మీకు లభించవచ్చు. ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది. చిన్న వ్యాపారాలు చేసేవారికి ఆదాయం క్రమంగా పెరుగుతుంది. కొత్త కస్టమర్లు రావడం ప్రారంభమవుతుంది. మీ సేవలకు మంచి పేరు వస్తుంది. కొందరికి అనుకోని లాభాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. ఎందుకంటే ఈ సమయం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే కాలంగా మారబోతోంది. మీరు గతంలో కోల్పోయామని అనుకున్న ధైర్యం, ఆశ, అవకాశాలు
ఇప్పుడు మళ్లీ మీ జీవితంలో సంపద రూపంలో ప్రత్యక్షమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యం, మానసిక శక్తి మరియు శరీరమిచ్చే ముఖ్యమైన సంకేతాలు. కన్యారాశివారికి ఈ 4 రోజులలో ఆరోగ్యపరంగా ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించబోతోంది. చాలామంది కన్యారాశివారు బయటకు బలంగా కనిపించినా లోపల ఎన్నో ఆలోచనలతో జీవిస్తూ ఉంటారు. ఇతరుల సమస్యలను తమ సమస్యలుగా భావించి బాధపడే స్వభావం మీలో ఉంటుంది. అందుకే కొన్నిసార్లు శరీరం కంటే మనసే ఎక్కువగా అలసిపోతుంది. ఈ మధ్యకాలంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు, నమ్మిన వారి నుంచి వచ్చిన నిరాశలు, ఆర్థిక ఒత్తిడులు లేదా కుటుంబ బాధ్యతలు మీ మనసును భారంగా మార్చి ఉండవచ్చు. అయితే ఇప్పుడు గ్రహస్థితులు మీకు ఒక కొత్త శక్తిని అందించబోతున్నాయి. చాలా రోజులుగా మీరు వదిలేసిన ఒక మంచి అలవాటు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. అది ఉదయం నడక కావచ్చు, పూజా కార్యక్రమం కావచ్చు, యోగాభ్యాసం కావచ్చు, లేదా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కావచ్చు. ఇక్కడ కూడా అదే ప్రధాన సంకేతం కనిపిస్తోంది. మీరు వదిలేసిన అవకాశం మళ్లీ వస్తోంది. ఈసారి ఆ అవకాశం ఆరోగ్య రూపంలో వస్తోంది. గతంలో మీ శరీరమిచ్చిన హెచ్చరికలను మీరు పట్టించుకోకపోయి ఉండవచ్చు. కాని ఇప్పుడు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని మనసులో బలమైన ఆలోచన కలుగుతుంది. జీర్ణకోశ సమస్యలు, గ్యాస్, అజీర్ణం, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు కొందరును ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఇవి పెద్ద సమస్యలుగా మారే అవకాశం కనిపించడం లేదు. మీరు ఆహారంలో కొంత నియమం పాటిస్తే పరిస్థితి చాలా మెరుగవుతుంది. ముఖ్యంగా రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయడం తగ్గించాలి. ఎక్కువ నీరు తాగాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మీ శరీరం మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఆ సంకేతాలను అర్థం చేసుకోవాలి. మానసికంగా కూడా ఒక మార్పు కనిపిస్తుంది. చాలా రోజులుగా మిన్ను వెంటాడుతున్న భయం లేదా నిరాశ క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. ఒక మంచి వార్త లేదా ఒక మంచి వ్యక్తి మాట మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు చెయ్యలేమనుకున్న పనులను మళ్లీ చెయ్యాలనే ధైర్యం వస్తుంది. కొందరు కన్యారాశివారు గతంలో వదిలేసిన ఒక కలను మళ్లీ నెరవేర్చాలనే నిర్ణయం తీసుకుంటారు. అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా ఒక పరిగత లక్ష్యం కావచ్చు. ఈ సమయంలో ప్రకృతికి దగ్గరగా ఉండడం మీకు చాలా మేలు చేస్తుంది. ఉదయం సూర్యోదయం చూడడం, ఆలయ దర్శనం చేయడం, కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవడం ద్వారా మనసు స్థిరపడుతుంది. మీ జీవితంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఉత్సాహం మళ్లీ తిరిగి వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ శక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే ఆరోగ్యమే కాదు, మొత్తం జీవితం కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతుంది. విద్యార్థులు, పోటీ పరీక్షలు మరియు యువత భవిష్యత్తు. కన్యారాశికి చెందిన విద్యార్థులు మరియు యువతకు ఈ సమయం చాలా ముఖ్యమైనదిగా మారబోతోంది. గతంలో మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాకపోవడం వల్ల నిరుత్సాహానికి గురైయుండవచ్చు. కొందరు ఒక పరీక్షలో విఫలమయ్యుండవచ్చు. ఇంకొందరు చదువును మధ్యలో ఆపివేయాలని కూడా అనుకుని ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మీ కష్టానికి ఫలితం దగ్గరపడుతోంది. ముఖ్యంగా మీరు వదిలేసిన అవకాశం మళ్లీ వస్తోంది అనే ప్రధాన సంకేతం విద్యారంగంలో కూడా కనిపిస్తోంది. చాలా కాలంగా చెయ్యాలనుకున్న ఒక కోర్సు గురించి మళ్లీ ఆలోచించే అవకాశం ఉంది. విదేశీ విద్య కోసం ప్రయత్నించినవారు మళ్లీ మంచి సమాచారం పొందవచ్చు. ఒకప్పుడు సీటు రాకపోయిన విద్యాసంస్థ నుంచి కొత్త అవకాశం రావచ్చు. మీరు గతంలో సాధించలేకపోయిన లక్ష్యాన్ని మళ్లీ చేరుకునే మార్గం ఇప్పుడు తెరుచుకుంటోంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. మీరు చదివినది గుర్తుండడం ప్రారంభమవుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. గురువుల సహాయం సరైన సమయంలో లభిస్తుంది. కొందరికి అనుకోకుండా ఒక మంచి మార్గదర్శి లభించవచ్చు. ఆ వ్యక్తి చెప్పే ఒక్క సలహా మీ భవిష్యత్తును మార్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమయంలో పెద్దల మాటలను నిర్లక్ష్యం చేయకండి. యువతలో కొందరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ నిరాశలో ఉండవచ్చు. అయితే మీ ప్రయత్నాలు వృధా కాలేదు. మీరు పంపిన దరఖాస్తులు, చేసిన ఇంటర్వ్యూలు, నేర్చుకున్న నైపుణ్యాలు అన్నీ ఇప్పుడు ఫలితాల దిశగా కదులుతున్నాయి. మీరు ఒకప్పుడు వదిలేసిన ఉద్యోగ అవకాశం లేదా శిక్షణ కార్యక్రమం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఈసారి మీరు సిద్ధంగా ఉంటే విజయం మీ సొంతమవుతుంది. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. చదువులో వెనుకబడిన పిల్లలు క్రమంగా పురోగతి సాధిస్తారు. పరీక్షల ఫలితాల విషయంలో ఉన్న భయాలు తగ్గుతాయి. ఈ సమయంలో చదువుపై దృష్టి పెట్టిన ప్రతి కన్యారాశి విద్యార్థికి గ్రహాలు అనుకూలంగా పనిచేస్తున్నాయి. మీ కష్టం భవిష్యత్తులో మంచి స్థానం తీసుకువచ్చే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్నేహితులు, సమాజంలో గౌరవం మరియు అదృష్టాన్ని తీసుకువచ్చే వ్యక్తి. కన్యారాశివారికి ఈ 4 రోజులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ద్వారా మంచి మార్పు కనిపించబోతోంది. జీవితంలో కొన్ని సందర్భాల్లో మన అదృష్టం డబ్బు రూపంలో రాదు, ఒక వ్యక్తి రూపంలో వస్తుంది.
ఇప్పుడు అలాంటి పరిస్థితి మీ జీవితంలో ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న స్నేహితుడు మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఒకప్పుడు మీకు సహాయం చేసిన వ్యక్తి మళ్లీ మీకు ఉపయోగపడే సమాచారం ఇవ్వవచ్చు. మీరు మరిచిపోయిన పరిచయం ఇప్పుడు మీ భవిష్యత్తుకు మార్గం చూపే అవకాశం ఉంది. సామాజికంగా మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పే మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలోనే కాకుండా బయట కూడా మీ అభిప్రాయాన్ని గౌరవించేవారు పెరుగుతారు. గతంలో మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నవారు ఇప్పుడు మీ నిజాయితీని గుర్తిస్తారు. మీరు చేసిన మంచి పనులు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కొంతమందికి పాత స్నేహితుల ద్వారా వ్యాపార అవకాశాలు రావచ్చు. మరికొందరికి ఉద్యోగ సమాచారం రావచ్చు. ఇంకొందరికి వివాహ సంబంధాలు లేదా కుటుంబ ప్రయోజనాలు కలిగించే పరిచయాలు ఏర్పడవచ్చు. అందుకే ఈ రోజుల్లో ఎవరినీ చిన్నచూపు చూడకండి. ప్రతి వ్యక్తితో మర్యాదగా మాట్లాడండి. ఎందుకంటే మీ జీవితంలోకి ప్రవేశించే ఒక వ్యక్తి మీరు వదిలేసిన అవకాశాన్ని మళ్లీ మీ ముందుకు తీసుకురావచ్చు. ఈ సమయంలో సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆలయ కార్యక్రమాలు, కుటుంబ సమావేశాలు లేదా స్నేహితుల కలయికల్లో పాల్గొంటే కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటిలో ఒక పరిచయం భవిష్యత్తులో చాలా ముఖ్యమైనదిగా మారే అవకాశం ఉంది. కొందరికి ప్రభావశీలమైన వ్యక్తుల పరిచయం లభించవచ్చు. ఆ పరిచయం మీ జీవితంలో కొత్త తలుపులు తెరవగల అవకాశం ఉంది. మీరు గతంలో కోల్పోయామని భావించిన గౌరవం, గుర్తింపు లేదా అవకాశాలు ఇప్పుడు మళ్లీ మీ వైపు తిరిగి వస్తున్నాయి. అయితే ఈసారి వాటిని గుర్తించే కళ్ళు, వాటిని ఉపయోగించుకునే ధైర్యం మీలో ఉండాలి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టినప్పుడు దానిని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నవారికే విజయఫలితం దక్కుతుంది.